తమిళనాడులో బంగారం బట్వాడా గుట్టురట్టయింది. ఎన్నికల వేళ ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గోల్డ్ దొరికింది. వేపంపట్టులో 2 కార్లలో తరలిస్తున్న 1381 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో బంగారం ఎక్కడికి తరలిస్తున్నారు, తరలింపు వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. తమిళనాడులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న బంగారం అధికారులకు పట్టుబడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్. సంతోష్, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఐటీ అధికారులతో పాటు ఎన్నికల స్క్వాడ్ కూడా పెద్ద ఎత్తున దాడులు అనేది కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే తిరువల్లూరు జిల్లా వేపంపట్టు వద్ద 2 వాహనాలను తనిఖీ చేసిన క్రమంలో దాదాపు 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా బంగారం స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. దీంతో అక్కడే ఉన్నటువంటి 2 డ్రైవర్లతో పాటు దానికి అనుబంధంగా వస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అదుపులో తీసుకుని విచారించిన క్రమంలో ఇది టీటీడీకి సంబంధించిగా అతను డ్రైవర్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో మాత్రం అధికారులు వీటిని స్థానికంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి పున్నమలై ట్రెజరీ ఆఫీస్ కు కూడా దీన్ని తరలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తరువాత ఒకవేళ నిజంగా టీటీడీకి సంబంధించినటువంటి అవకాశం ఏమైనా ఉంటే కనుక, లేదంటే బ్యాంకుకి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనే దాని మీద సరైన పత్రాలు ఉంటే కనుక వాటిని తిరిగి అందిస్తామని చెప్పి ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఇన్ని కేజీల బంగారు పట్టుబట్టడం మాత్రం చాలా కలకలం రేపు చెప్పుకోవాలి. అయితే ఇది ఏ విధంగా టీటీడీ దీని మీద స్పందిస్తుంది, లేదా ఏదైతే తరలిస్తున్నటువంటి బ్యాంక్ సంబంధించినటువంటిగా చెప్తున్నటువంటి కావడంతో బ్యాంక్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సంతోష్. థ్యాంక్ యూ కార్తిక్. తమిళనాడులో బంగారం బట్వాడా గుట్టురట్టయింది. ఎన్నికల వేళ ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గోల్డ్ దొరికింది. వేపంపట్టులో 2 కార్లలో తరలిస్తున్న 1381 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో బంగారం ఎక్కడికి తరలిస్తున్నారు, తరలింపు వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల వేళ తమిళనాడులో క్యాష్ కట్టలకు బంగారానికి రెక్కలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈసారి నగదు పట్టుబడింది. రేపు పోలింగ్ కావడంతో ప్రలోభాల పర్వం పీక్ స్టేజ్కి వెళ్ళింది. నిన్న మొన్నటిదాకా రోజుకు 20 కోట్లు స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. తాజాగా 1300 కేజీలకు పైగా బంగారం పట్టుబడడం
అధికారుల్ని అవాక్కయ్యేలా చేసింది. పాత్రధారులు మాత్రమే దొరికారు. మరి అసలు సూత్రధారులు ఎవరు? పట్టుబడిన వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ 2 వాహనాలు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినవిగా తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఈ వాహనాలను ఎంచుకున్నారా అన్నది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.